నమస్కారం వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నేను చందు వంశీ ముందుగా బులెటిన్లను ముఖ్యాంశాలు ప్రజలకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత మాకే దక్కిందన్న సీఎం జగన్ అనుభవం ఉన్న చంద్రబాబు ఏం చేశారో చెప్పాలంటూ డిమాండ్ బ్యాంకు ఖాతాల్లో పింఛన్లు జమ చేయాలన్న కాకినాడ కలెక్టర్ నివాస్ బ్యాంకుల వద్ద పింఛన్దారులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశాలు సీఎం జగన్ హామీ ఇస్తే అమలు చేస్తారన్న మాజీ మంత్రి రంగనాథరాజు వైసీపీ మేనిఫెస్టో అమలు సాధ్యమవుతుందని స్పష్టం సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మళ్లీ జగనే రావాలి వైసీపీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలంటూ విజయసాయిరెడ్డి పిలుపు పాలనలో ఆధునిక సంస్కరణలు చేపట్టి ప్రజలకు సంక్షేమ పాలన అందించిన ఘనత తమకే దక్కిందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు సభలో సీఎం జగన్ మాట్లాడుతూ తనను ఎదుర్కోవడానికి అన్ని పార్టీలతో పొత్తులు కావాలని ప్రశ్నించారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు పేదల కోసం ఏమీ చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. లంచాలు లేని వివక్ష లేని సంక్షేమ కార్యక్రమాలు ప్రతి పేద కుటుంబానికి అందించగలిగారని తెలిపారు. తాను బచ్చానైతే ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. తాను 2,31,000 ప్రభుత్వ ఉద్యోగులు ఇచ్చామని ఇందులో అన్ని సామాజిక వర్గాల వారు ఉద్యోగాలు చేస్తున్నారని పేర్కొన్నారు. అలాగే నామినేటెడ్ పోస్టుల్లో 50% సీట్లు ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలు కేటాయించామని ఇదంతా చేసిన తనను చంద్రబాబు బచ్చా అంటున్నారని పేర్కొన్నారు. మరో 2 వారాల్లో జరగబోతా ఉంది కురుక్షేత్ర మహాసంగ్రామం. ఈ యుద్ధంలో అటువైపున ఉన్నది కౌరవ సైన్యం, దుష్ట చతుష్టయం. అటు గతంలో వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అందరినీ మోసం చేసిన చరిత్ర ఆ కూటమిది. అటు చంద్రబాబు ఆయనకు మద్దతుగా 2 జాతీయ పార్టీలు, ఒక వదినమ్మ, ఒక దత్తపుత్రుడు, ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ5 వీరందరూ సరిపోరు అన్నట్టుగా వీరి కుట్రలు, వీరి కుతంత్రాలు, వీరి మోసాలు, వీరి అబద్ధాలు వీళ్ళందరితో కూడా యుద్ధం చేస్తా ఉన్నాం. ఈరోజు ఏ మనిషి కూడా వీళ్ళు ఎప్పుడూ కూడా గతంలో కూడా ఏ పేదవాడికి చేసిన చరిత్ర లేని వీళ్ళందరూ కూడా అటువైపున కూటమిగా ఉండి ఈరోజు మీ బిడ్డపై యుద్ధం చేస్తా ఉన్నారు. ఇటువైపున మీ బిడ్డ ఒక్కడే ఒక్కడు, ఇంటింటికి మంచి చేసిన మీ బిడ్డ ఒక్కడే ఒక్కడు. మీ బిడ్డ నమ్ముకున్నది మిమ్మల్ని, పైన దేవుడిని. మీ బిడ్డకు పొత్తు ఎవరితో అంటే అది మంచి చేసిన మీ అందరితోనే అని చెప్పి కూడా మీ బిడ్డ గర్వంగా చెప్తా ఉన్నాడు. జరగబోతా ఉన్న ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేందుకు జరుగుతా ఉన్న ఎన్నికలు కానే కావు. ఈ జరగబోతా ఉన్న ఈ ఎన్నికలు రాబోయే 5 సంవత్సరాలు మీ ఇంటింటి అభివృద్ధిని, పేద కుటుంబాల భవిష్యత్తుని, పేద కుటుంబాల తలరాతల్ని నిర్ణయించబోయే ఎన్నికలు జరగబోతా ఉన్న ఈ ఎన్నికల్లో జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కూడా కొనసాగింపు, పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్ళీ మోసపోవటమే. ఇది ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం పెట్టుకోమని, ఓటు వేసే ముందు ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని చెప్పి మీ అందరితో కూడా ఈరోజు తెలియజేస్తా ఉన్నాడు మీ బిడ్డ. బాబును చంద్రబాబును నమ్మటము అనంటే కొండ చిలువ నోట్లో తలకాయ పెట్టడమే అన్నది ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకంలో పెట్టుకోమని కోరుతా ఉన్నా.
రాష్ట్ర ప్రభుత్వం పింఛన్దారుల సొమ్మును బ్యాంకు ఖాతాల్లో జమ చేసేలా కృషి చేయాలని కాకినాడ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జె నివాస్ బ్యాంకు అధికారులను ఆదేశించారు. సోమవారం కాకినాడ కలెక్టరేట్లో బ్యాంకుల ద్వారా పింఛన్ల పంపిణీ అంశంపై కలెక్టర్ జె నివాస్ వివిధ బ్యాంకుల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఇంటింటికి పింఛన్ పంపిణీతో పాటు జిల్లాలో పింఛన్దారులకు మే, జూన్ నెలల్లో బ్యాంకుల ద్వారా సొమ్ము జమ చేయనున్నట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో బ్యాంకుల వద్ద తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. బ్యాంకుల వద్దకు పింఛన్ సొమ్ము తీసుకునేందుకు వచ్చే పింఛనుదారులు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు. మే 1వ తేదీ బ్యాంకులకు సెలవు రోజు కావడంతో 2-3 తేదీల్లో బ్యాంకుల్లో తాకిడి ఎక్కువ ఉంటుందన్నారు. బ్యాంకు అధికారులు పింఛన్ సొమ్ము విషయమై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ బ్యాంకు ప్రతినిధులకు సూచించారు. సీఎం జగన్ చెప్పారంటే ఖచ్చితంగా అమలు చేస్తారని, చంద్రబాబు అందుకు పూర్తి విరుద్ధమని, ఈ విషయాన్ని ప్రజలు కూడా గుర్తించారని ఆచంట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెరుకువాడ రంగనాథరాజు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం శేషమ్మ చెరువు, సోమరాజు చెరువు, ఇలపర్రు, పెనుగొండ తదితర గ్రామాల్లో ఎంపీ అభ్యర్థి గూడూరు ఉమాబాలతో కలిసి రంగనాథరాజు భారీ బైక్ ర్యాలీగా రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లోని ప్రజలు ఎమ్మెల్యే రంగనాథరాజుకు, ఎంపీ అభ్యర్థిని గూడూరు ఉమాబాలకు ఘన స్వాగతం పలికారు. సంక్షేమమే ధ్యేయంగా సీఎం జగన్ మేనిఫెస్టో రూపొందించారని పేర్కొన్నారు. ఎంపీ అభ్యర్థిని గూడూరు ఉమాబాల మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బీసీలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నారని, అందువల్ల అనేక మందికి రాజకీయంగా ఉన్నత స్థితి లభిస్తుందన్నారు. ఎంపీ అభ్యర్థిగా బీసీ మహిళగా ముఖ్యమంత్రి ఇచ్చిన అవకాశాన్ని బీసీలంతా వినియోగించుకోవాలని కోరారు. గత 39 సంవత్సరాలుగా సంగీత, నాటక కళారంగాలకు సీతారామరాజు స్మారక కళావేదిక చేస్తున్న సేవలు అమూల్యమైనవని ఆదిత్య విద్యాసంస్థల చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి పేర్కొన్నారు. కాకినాడ సూర్య కళామందిరంలో సీతారామరాజు స్మారక కళావేదిక 40వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు సంస్థ అధ్యక్షులు కర్రి అచ్యుతరామరెడ్డి అధ్యక్షత వహించగా ఆదిత్య విద్యాసంస్థల చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి ముఖ్య అతిథిగాను, సంస్థ గౌరవ అధ్యక్షులు కర్రి బామిరెడ్డి విశిష్ట అతిథిగాను, ప్రముఖ సంగీత విద్వాంసురాలు పెద్దాడ సూర్యకుమారి గౌరవ అతిథిగాను పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ 39 సంవత్సరాలుగా సంగీత, నాటక కళారంగాలకు సీతారామరాజు స్మారక కళావేదిక అందిస్తున్న సేవలు అమూల్యమైనవని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు నల్లమిల్లి శేషారెడ్డి దంపతులు, పెద్దాడ సూర్యకుమారి, ఉద్గళ సుబ్బారావులు పాల్గొన్నారు. స్మారక కళావేదిక కాకినాడ సోషియో కల్చరల్ అకాడమీ 40వ వార్షికోత్సవ సందర్భంగా ఈ సభకు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా సభాధ్యక్షులకి ముందు నమస్కారాలు తెలియజేయాలి. కానీ సెక్రటరీ గారు దయానంద బాబు గారి గురించి విన్న తర్వాత ఆయనకే ముందు నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుచేతనంటే ఒక సంస్థను ఆర్గనైజ్ చేయడం అనేది చాలా కష్టం. ఒక చిన్న ఎంప్లాయీగా ఉండి తను సీతారామరాజు పాత్రను ఏకపాత్రలను చేస్తూ తనకు తానే ఇన్స్పైర్ అయ్యి ఈ సంస్థను ప్రారంభించి 40 years మరి నిర్వహిస్తున్నటువంటి దయానంద బాబు గారికి నమస్కారాలు. అలాగే మరి చాలా చిన్న కుటుంబంలో వచ్చినటువంటి ఈనాటి ఒక అతిథి చిక్కాల రామచంద్రరావు గారు ఒకసారి ఎమ్మెల్యేగా చేయడం కష్టమైనటువంటి రోజుల్లో 5 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా, ఒకసారి ఎమ్మెల్సీగా చేసినటువంటి శ్రీ చిక్కాల రామచంద్రరావు గారికి కళావేదికని దీన్ని పోషించడం చాలా కష్టం. కళకి కళారాధకులు కావాలి, కళా పోషకులు కావాలి, కళా సేవకులు కావాలి. ఎన్ని ఉంటే కానీ నడదు. ఈ కళలో ఉన్న అనేక రకరకాల వాటిని ప్రోత్సహించి ఇక్కడ మీటింగ్ పెట్టాలంటే ఇన్ని రకాల బాధలు పడాలో నాకు తెలుసు. ఎన్ని బాధలు పెడితే ఈ రకమైన ఈ కార్యక్రమం జరుగుతుందని నాకు తెలుసు. అన్ని విధాలా కూడా చాలా చక్కగా చేసినటువంటి దయానంద బాబు గారికి, దాంతోపాటు అందరికీ కూడా ఈ కమిటీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కూడా ప్రతి ఒక్కరిని అభినందిస్తూ, విశాఖ జిల్లా గాజువాక స్వతంత్ర అభ్యర్థికి గాజు గ్లాస్ గుర్తు కేటాయించడంపై కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ గాజు గ్లాస్ గుర్తు కేటాయింపుపై రాతపూర్వకంగా ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. జగన్మోహన్ రెడ్డికి తమ అభ్యర్థులపై నమ్మకం లేకే ఇలాంటి ద్వంద్వ రాజకీయాలు చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యయుతంగా పోటీ పడాలే కానీ ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తే సహించేది లేదన్నారు. ఎలక్షన్ కమిషన్ అధికారులు తమకు న్యాయం చేస్తారనే నమ్మకం ఉందన్నారు. అదే మా దృష్టికి కూడా వచ్చింది, ఇలాగా ఇండిపెండెంట్ అభ్యర్థికి గ్లాసు సింబల్ ఇచ్చారని.
కానీ మేము మార్నింగే అబ్జెక్షన్ రేస్ చేయడం జరిగింది. ఇలాగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా మేము ఉమ్మడిగా వెళ్తున్నాం ఎన్డీఏ కూటమికి. ఆ కూటమికి సంబంధించినటువంటి సింబల్స్ మరి ఎవరికి ఇవ్వకూడదని చెప్పేసి మేము అబ్జెక్షన్ రేస్ చేసామండి. దాని మీద వారు ఖచ్చితంగా మేము ఎలక్షన్ కమిషన్కి ఫార్వర్డ్ చేసామండి. వాళ్ళ దగ్గర స్పందన బట్టి మేము మాట్లాడతామని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగిందండి. అయితే మేము ఒకటే చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా, ఎప్పుడైనా సరే ప్రజాస్వామ్యంగా చేయడానికి పోటీ చేసి గెలవడానికి ప్రయత్నాలు చేయాలి. మీరు అనుకోవచ్చు ఎలక్షన్ కమిషనర్ గారికి సంబంధించిన విషయం కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారండి. మీరు నా పైన పోటీ చేస్తున్నటువంటి ఇప్పుడు ఎవరైతే ఇండిపెండెంట్ వేసి గ్లాస్ సింబల్ అడుగుతున్నారో చూడండి, ఆయన ఎక్కడంటే మురళీనగర్ నుంచి వచ్చి ఇక్కడ వేసాడు. సో అలాగే మొన్నటి వరకు కూడా ఈ పల్లా శ్రీని కంటే పల్లి శ్రీని అని వేయించారు. అంటే ఇవి ఎక్కడో కుయుక్తులు జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల మీద నమ్మకం పోయింది. అడ్డదారిలో ఏదో విధంగా గెలుద్దామని ఒక ఆలోచనతో ఉన్నారు. మేము కూడా దాన్ని న్యాయబద్ధంగా మేము పోరాటం చేస్తాం. ప్రజలు మా పక్షాన ఉన్నారు కనుక రేపు మళ్ళీ మీ ద్వారా మేము ఎలక్షన్ కమిషన్ కావచ్చు, అలాగే జగన్మోహన్ రెడ్డి కుయుక్తులు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, తెలియజేసేది ఒకటే, మీకు దమ్ము ధైర్యం ఉంటే, ముఖ్యంగా జగన్మోహన్ దమ్ము ధైర్యం ఉంటే ప్రజాస్వామ్యబద్ధంగా మాతో పోటీ పడండి. అలాగే ఎలక్షన్ కమిషన్ కూడా మేము అపీల్ చేస్తున్నాం. మీకు జనసేన, తెలుగుదేశం, బీజేపీ వెళ్తున్నా అని మీకు అందరికీ తెలుసు. ఒక యూనిఫామ్ సింబల్ జనసేనకి ఇచ్చారు. మళ్ళీ ఇక్కడ ఉమ్మడి అభ్యర్థుల దగ్గర ఎందుకు పెడతారో దానికి సమాధానం కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మీరు తిరిగా మేము ఒకటి తెలియజేస్తున్నాం, ఎన్ని కుయుక్తులు వేసినా సరే రేపు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంకి వస్తుందని కూడా ఈ సందర్భంగా. మరిన్ని అప్డేట్స్ బ్రేక్ తర్వాత చూస్తూనే ఉండండి బీసెన్ న్యూస్.